T20 సిరీస్ పూర్తయిపోయింది. ఓడిఐ సిరీస్ స్టార్ట్ కాబోతోంది. కొంతమంది ప్లేయర్స్ వెనక్కి వస్తున్నారు స్క్వాడ్ లోకి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా వెనక్కి రాబోతున్నారు. అలాగే శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కూడా వెనక్కి రాబోతున్నారు. కేఎల్ రాహుల్ కూడా చూసే అవకాశం ఉంది. అండ్ అఫ్ కోర్స్ కొన్ని మార్పులు కూడా సంభవించే స్క్వాడ్ లో. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి కాస్త మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. Welcome to Stump Tales. నా పేరు కౌశిక్ అండ్ ODI series between India and England is going to kick off on the 6th of February. మ్యాచ్లు ఎక్కడ చూడొచ్చు? అందరికీ డౌట్ ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాం ఇక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు. స్పోర్ట్స్ 18-2 అన్న ఒక టీవీ ఛానల్లో, ఇది కొత్త ఛానల్ లాగా అనిపించవచ్చు మీకు, మీ కేబుల్ టీవీ ఆపరేటర్తో మాడుకోవాల్సి వస్తుంది, పెట్టించుకోండి. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడొచ్చు అనమాట. ఈ రెండు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో పెట్టేసి మ్యాచ్ వద్దామంటే కనిపించదు. ఓకే, దిస్ ఇస్ 1. 2 ఏమిట్రా అంటే, నాగ్పూర్లో ఫస్ట్ ఓడిఐ జరగబోతుంది. ప్లేయర్స్ అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు సెటిల్ అవుతున్నారు అక్కడ. కొంతమంది T20 స్క్వాడ్ వాళ్ళు కూడా బయలుదేరి అక్కడికి వెళ్ళడం, మిగతా వాళ్ళు ఎవరైతే డైరెక్ట్గా ఓడిఐకి వస్తున్నారో వాళ్ళు అక్కడ రావడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఒక నెట్ ప్రాక్టీస్ సెషన్ కూడా జరిగిందిట. దిస్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఇన్. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కాస్త మాట్లాడాడు. బట్ దానికంటే ముందర మోస్ట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏమిట్రా అంటే, వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చి స్క్వాడ్లో యాడ్ చేశారు. చేయాల్సి వచ్చింది అనుకుంటా, అంటే ఫోర్స్ చేశాడు వరుణ్ చక్రవర్తి తన పర్ఫార్మెన్స్ తోటి. ఎప్పుడైతే ఈ 5 మ్యాచ్ సిరీస్లో T20 సిరీస్లో ఇన్ని వికెట్స్ తీసుకున్నాడో, ఎలా అయితే చూశారో ఈ ఇంగ్లాండ్ బ్యాటర్స్కి పెద్దగా అర్థం కావట్లేదు బుజ్జాయి, ఈయన అసలు పిక్ చేయట్లేదు అనుకున్నారో ఏమో. ఈ ఓడిఐ సిరీస్లో బాగా ఆడి పర్ఫార్మ్ చేస్తే ఫీల్డ్లో కూడా లాస్ట్ T20 2 మంచి క్యాచ్ కూడా పట్టాడు కాబట్టి ఆ ఫీల్డింగ్ స్టాండర్డ్ అలానే మెయింటైన్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా తీసుకెళ్లొచ్చేమో అనుకుంటున్నారేమో. బికాజ్ ఒరిజినల్ స్క్వాడ్లో తను లేకపోయినా కూడా థింక్ ఫిబ్రవరి 12 దాకా సమయం ఉంది. ఆ ప్రొవిజనల్ స్క్వాడ్ మాత్రమే అది, మార్పులు చేయొచ్చు. సో వరుణ్ చక్రవర్తి మైట్ గెట్ అ లుక్ ఇన్, యూ నెవర్ నో ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూడాలి. సో హీస్ బీన్ యాడెడ్ టు ద స్క్వాడ్. గ్రేట్ న్యూస్ ఫర్ వరుణ్ చక్రవర్తి. లెట్స్ విష్ హిమ్ వెల్ బికాజ్ హీ డిజర్వ్స్ ఇట్. బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు మనిషి. ఓడిఐలో కూడా 10 ఓవర్ల పాటు వేయడం ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో వరుణ్ చక్రవర్తి 40 ఓవర్ల పాటు ఫీల్డింగ్ ఎలా చేస్తాడో చూడాలి. తన బాడీ తట్టుకుంటుందా 40 ఓవర్ల పాటు, 50 ఓవర్ల పాటు ఫీల్డ్ పైన ఉండడం? దిస్ ఇస్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. దిస్ ఇస్ వరుణ్ చక్రవర్తి. నెక్స్ట్ది ప్లేయర్స్ వెనక్కి వచ్చారుగా. రోహిత్ శర్మ వెనక్కి వచ్చాడు, విరాట్ కోహ్లీ వెనక్కి వచ్చాడు, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, వీళ్ళంతా తిరిగి వెనక్కి వచ్చారు. జడేజా కూడా ఇన్ఫాక్ట్ ఇస్ గోయింగ్ టు జాయిన్ ది ఓడిఐ స్క్వాడ్. సో ఇలా వీళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత ద లుక్ ఆఫ్ దిస్ సైడ్ విల్ చేంజ్ ఆబ్వియస్లీ. T20లో చాలా స్లామ్ బ్యాంగ్ అగ్రెసివ్ అప్రోచ్ చూసాం బ్యాటింగ్లో. 5th మ్యాచ్లో అభిషేక్ శర్మ 135 స్కోర్ చేయడం, 37 బాల్ సెంచరీ స్కోర్ చేయడం. దానికి యాక్చువల్లీ పునాదులు వేసింది, దారి చూపించింది ఆ మార్గదర్శకుడు ఎవడో కాదు, రోహిత్ శర్మనే. తనే ఓడిఐలో కూడా అలానే ఆడుతుంటాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఇండియా బాగా పర్ఫార్మ్ చేసిన ఒక ఓడిఐ ఫార్మాట్లో వాజ్ 2023 వరల్డ్ కప్. 2024లో 3 ఓడిఐస్ మాత్రమే ఆడారు. దాంట్లో కూడా రోహిత్ శర్మ వాజ్ ఇన్ డీసెంట్ ఫార్మ్ శ్రీలంకలో. ఇన్ఫాక్ట్ దట్ ఇస్ మోస్ట్ ప్రొడక్టివ్ టూర్. దాని తర్వాత మొత్తం నోస్ డైవ్ చేసింది. విరాట్ కోహ్లీ అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు ఆ సిరీస్లో. కేఎల్ రాహుల్ 2 మ్యాచ్లో కీపింగ్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు. ఒక మ్యాచ్లో రిషబ్ పంత్ చేశాడు. ఇఫ్ రిమెంబర్, జస్ట్ గివింగ్ యూ బ్రీఫ్. అంటే ఇప్పుడు సీక్వెల్స్ ఉన్నప్పుడు ప్రీక్వెల్లో ఏం జరిగింది, అత ఫస్ట్ పార్ట్లో ఏం జరిగింది లైట్గా టచ్ చేస్తారు కదా, అది చేసే ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇప్పుడు ఏమిట్రా అంటే, వైస్ కెప్టెన్గా గిల్ అనౌన్స్ చేశారు కాబట్టి రోహిత్ శర్మ, గిల్ విల్ హ్యావ్ టు ఓపెన్, జైస్వాల్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు చిన్నప్పటి నుంచి అభిషేక్ శర్మ మంచి ఫ్రెండ్, ఇప్పుడు జైస్వాల్ ఒక మంచి ఫ్రెండ్గా మారాడు, మా ముగ్గురు మధ్యన కాంపిటీషన్ ఉన్నా కూడా టాక్సిసిటీ ఏమీ లేదు అని ఒకటి చెప్పాడు. ఒక టీమ్ గేమ్ అయినా కూడా ఇండివిజువల్ బ్యాట్లు ఉన్నప్పటికీ కూడా గిల్ చెప్పేది ఏమిట్రా అంటే, మాకు మధ్యన టాక్సిసిటీ ఏమీ లేదు, మీరు అనవసరంగా టాక్సిసిటీ పెంచుకోకండ్రా. ఇప్పుడు మీరు జైస్వాల్ ఫ్యాన్ అయితే గిల్ తిట్టకర్లా, గిల్ ఫ్యాన్ అయితే జైస్వాల్ తిట్టకర్లా, వీళ్ళిద్దరు ఫ్యాన్ అయితే 3 మంచిని తిట్టకర్లా అభిషేక్ శర్మని, or తనని పొగడకర్లా. బేసిక్గా ఏమిటంటే, ఎవరున్నారు వాళ్ళు ఆడతారు, టీమ్ మేనేజ్మెంట్ టేక్ ఎ కాల్, అదే అని చెప్పొచ్చే విషయం. ఓపెనర్స్గా వాళ్ళు నంబర్ 3లో విరాట్ కోహ్లీ, తర్వాత నంబర్ 6లో 4-5 ఏమయ్యారు చెప్తా. 6లో హార్దిక్ పాండ్యా, 7లో మోస్ట్ ప్రాబబ్లీ రవీంద్ర జడేజా. వీళ్ళు ఎలాగో ఉంటారు. అయితే ఈ 4-5 స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, మోర్ ఇంపార్టెంట్లీ దానికంటే ముందర వికెట్ కీపర్ ఎవరు? దిస్ కుడ్ యాక్చువల్లీ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్. బికాజ్ కేఎల్ రాహుల్ ఉన్నాడు స్క్వాడ్లో, రిషబ్ పంత్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. కేఎల్ రాహుల్ ఎప్పుడు వికెట్ కీపర్గా రెగ్యులర్గా మారాడు? రిషబ్ పంత్కి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో 2022 డిసెంబర్లో, దాని తర్వాత నుంచి కేఎల్ రాహుల్ డెసిగ్నేటెడ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫర్ ఇండియన్ టీమ్. నంబర్ 5లో ఆడడం, వికెట్ కీపింగ్ చేయడం, అండ్ చాలా అద్భుతంగా వికెట్ కీపింగ్ చేశాడు కూడా, దానిలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్ కప్లో కూడా హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ సూపర్, ఫెంటాస్టిక్ క్యాచెస్ పట్టాడు, అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. సో దాన్ని ఎక్కడ తప్పుపడడానికి లేదు. కానీ ఇప్పుడు రిషబ్ పంత్ వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ చాయిస్ కీపర్ ఎవరు అంటే, ప్రపంచం డివైడ్ అయిపోయింది. అట్లీస్ట్ ఇండియన్ క్రికెట్ ప్రపంచం డివైడ్ అయిపోయింది. సగం మంది కేఎల్ రాహుల్ అంటారు, సగం మంది రిషబ్ పంత్ అంటారు. వే డు ఐ స్టాండ్ ఆన్ దిస్? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ప్రస్తుతానికి ఐ వుడ్ స్టిల్ గో ఫర్ కేఎల్ రాహుల్. తనంత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత
తనని సుదీర్ఘకాలం పర్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు అడపదడప ఒక సిరీస్కో 2 సిరీస్లకో అంటే ఒక రకం, తను 1.5 year పాటు తనే వికెట్ కీపింగ్ చేస్తూ ఆ నెంబర్ 5 రోల్లో బాగా ఆడినప్పుడు తనే ఆ జాబ్ మళ్ళీ చేయాలని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. అఫ్ కోర్స్ ఇక్కడ రిషబ్ పంత్ కోసం వకాలు తప్పించుకున్న వాళ్ళు ఏమిట్రా అంటారంటే రిషబ్ పంత్ని ఎలా ఆపుతావు, ఎలా బయటపడతావు, తన స్టాండర్డ్ ఏంటి, తన స్టేచర్ ఏంటి, తను క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఏంటి అని ఒప్పుకుంటా, అన్నీ ఉన్నాయి దీనిలో, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. రిషబ్ పంత్ టెస్ట్లో ఎలాగో వికెట్ కీపర్ బ్యాటర్, T20లో కూడా తనే ప్రిఫర్డ్ వికెట్ కీపర్ బ్యాటర్. సో ఈ ఫార్మాట్లో కూడా తనే ఆడాల్సిన రూల్ ఏమీ లేదు, 1. 2 కేఎల్ రాహుల్ బాగా చేస్తున్నాడు, 2. 3 రిషబ్ పంత్ రికార్డ్స్ అంత గొప్పగా లేవు ఈ ఫార్మాట్లో, ఇన్ దిస్ స్పెసిఫిక్ ఫార్మాట్. సో ఈ ఫార్మాట్కి బేస్ చేసుకుని మాత్రమే చూస్తే నా ఉద్దేశంలో కేఎల్ రాహుల్ టేక్స్ ది కేక్, ఆ స్పాట్ తనకే ఇచ్చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న స్టార్ ఉంది, కండిషన్స్ అప్లై. ఏమిట్రా అంటే గౌతమ్ గంభీర్ ద కోచ్, తనకి ఏమిట్రా అంటే ఈ లవ్స్ దిస్ లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్. కేఎల్ రాహుల్ నెంబర్ 5లో ఉంటే, నెంబర్ 4లో గనక శ్రేయస్ అయ్యర్ ఆడితే, 6లో హార్దిక్ పాండ్యా ఉంటే, టాప్ 6లో లెఫ్ట్ హ్యాండరే లేడు, మొత్తం రైట్ హ్యాండర్. అన్లెస్ యూ వాంట్ టు బ్రేక్ దట్ ప్యాటర్న్ బై ప్రమోటింగ్ సే రవీంద్ర జడేజాని పైకి పంపించడమో, ఆర్ వాషింగ్టన్ సుందర్ ఆడితే తనని పైకి పంపించడమో, ఆర్ అక్సర్ ఆడితే తనని పైకి పంపించడమో లాంటిది ఏమైనా చేస్తే ఆ టాప్ 6లో ఒక లెఫ్ట్ హ్యాండర్ వస్తాడు. లేదు ఖచ్చితంగా మాకు లెఫ్ట్ హ్యాండర్ కావాల్సిందే అని మొండిపట్టు పడితే గౌతమ్ గంభీర్, ఈ మైట్ ప్లే రిషబ్ పంత్ యాజ్ ది వికెట్ కీపర్ బ్యాటర్. అప్పుడు కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ రావాలి. సో ఒకవేళ రిషబ్ పంత్ గ్యారంటీగా ఆడితే 5లోనో 4లోనో రిషబ్ పంత్ బ్యాటింగ్, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. అప్పుడు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరి మధ్యలో ఎవరో ఒకళ్ళే ఆడొచ్చు. కేఎల్ రాహుల్ ఫీల్డర్గా కూడా ఆడొచ్చు, యాజ్ అ ప్యూర్ బ్యాటర్ కూడా ఆడొచ్చు. బట్ శ్రేయస్ అయ్యర్ తన నెంబర్ 4లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు వరల్డ్ కప్లో. తనేం తప్పు చేశాడు, ఏమి ఇచ్చలేదు. రీసెంట్ ఫామ్ కూడా తనది బాగుంది. కేఎల్ రాహుల్ ఫామ్ బొడగవాస్కర్ ట్రోఫీలో డీసెంట్ గా, నాట్ గ్రేట్, హీ డెంట్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్, బట్ బాగానే పర్ఫామ్ చేశాడు. బట్ అఫ్ కోర్స్ డిఫరెంట్ పాత్రలు యాజ్ అన్ ఓపెనర్ పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ ఓడిఐ సెటప్లో ఆ పాత స్క్వాడ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయాలా అని క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నాదొక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, లెఫ్ట్ హ్యాండర్ కావాలి అనడానికి 2023 ఓడిఐ వరల్డ్ కప్లో సేమ్ స్క్వాడ్ కదా, 1 to 6 రైట్ హ్యాండర్సేగా అందరూ. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. లెఫ్ట్ హ్యాండర్స్ లేరుగా అప్పుడు కూడా, గిల్లు, రోహిత్ శర్మ. అంటే గిల్ ఇంజూరు అయినప్పుడు అది వేరే విషయం, లేకపోతే రెగ్యులర్గా ఏమిటి గిల్లు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా. టిపికల్గా ఇదేగా, అంటే జనరల్గా దాంతోనే వెళ్ళారుగా. అలా ఆల్మోస్ట్ అదే స్క్వాడ్ తోటి, అదే లైనప్ తోటి ఫైనల్స్ దాకా వెళ్ళారు. ఐ అండర్స్టాండ్ దట్ మధ్యలో హార్దిక్ పాండ్యా ఇంజూరీ అయ్యాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ లెఫ్ట్ హ్యాండర్ ఉంటేనే రన్స్ వస్తాయి, లెఫ్ట్ హ్యాండర్ ఉంటేనే అడ్వాంటేజ్ అని లేదు. ఉంటే మంచిదే, ఆ కాంబినేషన్ ఎప్పుడు కూడా బౌలర్స్కి లైన్ లెంత్లో ఇబ్బంది కలిగిస్తుంది, దానిలో ఎటువంటి మొహమాటం లేదు, సందేహం లేదు. కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్లేయింగ్ లెఫ్ట్ హ్యాండర్ కేఎల్ రాహుల్ని బయటకు కూర్చోబెట్టాలా, ఆర్ పంత్ని అకామిడేట్ చేయాలి కాబట్టి బికాస్ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఎవరొకళ్ళే ఆడాలా? దిస్ ఇస్ ద కాల్ దట్ ద టీమ్ మేనేజ్మెంట్ హ్యాస్ టు మేక్. నా పర్సనల్ ఒపీనియన్, ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ హ్యాస్ టు వెయిట్. ఐఎమ్ షూర్ రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద కమెంట్ చేస్తారు, లేదు కేఎల్ రాహుల్ ఏం చేశాడు ఇదంతా అనుకుంటూ. బట్ మీరు నెమ్మదిగా నంబర్స్ కనుక చూస్తే, ఓడిఐ ఫార్మాట్ మాత్రమే మాట్లాడుతున్నాను నేను, మేకింగ్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ఓడిఐ ఫార్మాట్ మాత్రమే కనుక చూస్తే ఐ థింక్ ద నంబర్స్ స్టిల్ పాయింట్ టు కేఎల్ రాహుల్, నాట్ టు రిషబ్ పంత్. దిస్ ఇస్ మై ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కమెంట్లో చెప్పొచ్చు. వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ, దట్స్ ఫైన్. మీకు పంత్ ఉంటే బాగుంటుంది అనిపించవచ్చు. ఇక్కడ పర్సనల్ చాయిస్ కంటే కూడా టీంకి ఏది కరెక్ట్గా ఉంటుందని ఆలోచించాలి. రిషబ్ పంత్ ఆడడం బెటరా, కేఎల్ రాహుల్ ఆడడం బెటరా, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారాలి. నాకు కేఎల్ రాహుల్ ఇష్టమా, నాకు రిషబ్ పంత్ ఇష్టమా కాదు. ఆమె హ్యూజ్ రిషబ్ పంత్ ఫ్యాన్, ఆమె కేఎల్ రాహుల్ ఫ్యాన్ ఆల్సో. రిషబ్ పంత్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడని తెలుసు, టెస్ట్లో తన ఇంపాక్ట్ ఇస్ అన్పారలల్డ్, T20లో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. ఓడిఐలో ఐ థింక్ అంత ఇంపాక్ట్ ఇప్పటిదాకా చూపించలేడా, ఫ్యూచర్లో ఖచ్చితంగా చూపిస్తాడు, ఆ పొటెన్షియల్ ఉంది. బట్ రాహుల్ ఏం తప్పు చేశాడు అన్నది మాత్రమే నా ఆర్గ్యుమెంట్. దానికి ఎవరైనా ఆన్సర్ ఇస్తామంటే కమెంట్లో ఇవ్వండి. ఇది కేఎల్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్ మధ్య ఉన్న ఆర్గ్యుమెంట్. బౌలింగ్ విషయానికి వస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బాసు, క్లియర్ కనిపిస్తున్నాయి. బుమ్రా 3rd T20 ఇంటర్నేషనల్ దాకా బౌలింగ్ చేయట, తనకి మళ్ళీ ఫ్రెష్ సెట్ ఆఫ్ స్కాన్స్ చేస్తారు 10CAలో, అండ్ దాని తర్వాత ఒక కాల్ తీసుకుంటారు. రాదర్ చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ అజిత్ అగర్ గారికి చెప్తారట ఏం జరిగింది, పరిస్థితి ఏంటి, ఎప్పుడు కంబ్యాక్ చేయొచ్చు. బట్ దట్ టార్గెటింగ్ దట్ హీ షుడ్ కంబ్యాక్ అండ్ ప్లే ద 3rd ODI, అది 12వ తారీఖున ఉంది. ఆ ప్రొవిజనల్ స్క్వాడ్ కాస్త ఫైనల్ స్క్వాడ్ గా మారేది కూడా 12th February. సో మ్యాచ్ ఆడుతున్నాడు, బౌలింగ్ ఏమన్నా వేస్తున్నాడు అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకెళ్లొచ్చు, లేకపోతే తనది క్యారీ చేయడం కష్టమేమో. సో ఇంజురీ లిస్ట్ ఉన్న బౌలర్స్ చాలా మంది ఉన్నారు, కంబ్యాక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బుమ్రా ఇంజురీ లిస్ట్ లో ఉన్నాడు. కంబ్యాక్ చేసిన వాళ్ళు ఎవరు? షమి. T20I సిరీస్లో రెగ్యులర్గా బౌలింగ్ చేశాడా? లేదు. ఒక మ్యాచ్లో 2 మ్యాచ్లు ఆడాడు, ఒక మ్యాచ్లో అంత బాగా బౌలింగ్ చేయలేదు, 2 మ్యాచ్లో స్లైట్లీ బెటర్. తర్వాత ఇప్పుడు ODI 10 overs వేస్తాడా, ఎలా వేస్తాడో చూడాలి. ఆడిస్తారా? ఆడించాలి, టెస్ట్ చేస్తేనే కదా తెలిసేది. ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేద్దామంటే కుదరదు కదా.
వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంతా జాంతానే. ఐ థింక్ ఈ 3 మ్యాచ్లు షమి ఆడాల్సిందే, ఆడితేనే తెలుస్తుంది మనకి. ఐ థింక్ ఫార్మాట్ లెంత్ పెరిగే కొద్దీ షమి బికమ్స్ మోర్ ఎఫెక్టివ్. ఓడియా వరల్డ్ కప్ లో కూడా చూసాం, టెస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం. T20 మేబీ నాట్ హిస్ మోస్ట్ ఫేవరెట్ ఫార్మాట్ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్మాట్ ఇన్ మై వ్యూ. కుల్దీప్ యాదవ్ తను ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు, చిన్న లే ఆఫ్ ఉండింది తను కూడా కంబ్యాక్ చేస్తున్నాడు. సో ఇక్కడ హర్షదీప్ కి మాత్రమే ఫిట్నెస్ ఇష్యూస్ లేవు, కాకపోతే అనుభవం తక్కువ. 8 ODIs మాత్రమే ఆడాడు. సో మీ ఫాస్ట్ బౌలింగ్ చూస్తే రిసోర్సెస్ కాస్త తక్కువ ఉన్నాయి. హర్షిత్ రాణా ఉన్నాడు స్క్వాడ్ లో, బట్ తనని తీసుకెళ్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి, విచ్ ఇస్ వాట్ ద క్వశ్చన్ వాస్ కి సిరాజ్ ఎందుకు డ్రాప్ చేస్తారని అప్పుడు టాపిక్ గుర్తుందా? బట్ యా, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్. అండ్ స్పిన్నర్స్ లో ఒకే టైప్ ఆఫ్ స్పిన్నర్స్ ఇద్దరు ఉన్నారు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. వాషింగ్టన్ సుందర్కి ఎక్కడ్రా కొంచెం బోనస్ పాయింట్స్ వస్తాయంటే తను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, వీళ్ళిద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, వాషింగ్టన్ రైట్ ఆర్మ్ స్పిన్నర్, ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్సే. సో ఆ బ్యాటింగ్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండ్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఎవరో ఒకరిని ఆడించవచ్చు. బట్ బౌలింగ్ లో ఇప్పుడు మీరు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఎందుకు బుజ్జాయి, ఒక రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ ఉంటే వేరే వెరైటీ ఉంటుంది అనుకుంటే వాషింగ్టన్ విల్ గెట్ ద నాట్. లేదు, అక్షర్ బాగా పర్ఫామ్ చేశాడు, T20 సిరీస్ లో 14 వికెట్లు కూడా తీసుకున్నాడు. 14 ఎక్కువ చెప్పేస్తున్నా, కాదు 7 వికెట్లు ఏమో తీసుకున్నట్టున్నాడు, ప్రతి మ్యాచ్ లో బౌలింగ్ చేశాడు అని చూసి అక్షర్ని తీసుకుంటారా అనేది క్వశ్చన్ అనమాట. సో ఐ థింక్ బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ లో ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు సంపాదించాల్సినవి. బ్యాటింగ్ లో నా ఉద్దేశంలో KL రాహుల్, రిషబ్ పంత్, ఇది ఒకటే పెద్ద క్వశ్చన్. ఇద్దరిని ఆడించాలంటే అయ్యర్ బయట కూర్చోవాలా, ఇది మేజర్ ప్రాబ్లమ్స్ అక్కడ. సో ఇలా ఉందన్నమాట. ఫార్మాట్ మారినప్పుడు ఫార్మ్ మారిపోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి స్పెషల్లీ రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి వాళ్ళ ఫేవరెట్ ఫార్మాట్ ఇది. సో ఐమ్ గోయింగ్ టు కౌంట్ ఆన్ దెమ్, ఐమ్ గోయింగ్ టు కౌంట్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళ మసిల్ మెమరీ తిరిగి వెనక్కి వస్తుందని, అండ్ ద ఫ్యాక్ట్ దట్ న్యూ బాల్, ఆ వైట్ బాల్ ఎక్కువసేపు స్వింగ్ కాదు, రెడ్ బాల్ స్వింగ్ అయినంత మూవ్ అయినంత కాదు, కాబట్టి అది త్రూ ద లైన్ ఆడడం ఈజియర్. అండ్ మన వికెట్స్ లో ఆర్ మన పిచెస్ లో ఏదైతే ఉందో ఇండియాలో అంత బాల్ ఎక్కువ ఎట్లాగో మూవ్ కాదు, కుడ్ బి అ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్, అండ్ అది హెల్ప్ చేయొచ్చు. ఇది విషయం. డీటెయిల్డ్ గా ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో, బట్ ఇది కాస్త ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మీ దగ్గర కనిపించింది. ఎక్కడైనా వీడియో నచ్చుంటే కనుక కమెంట్ అబౌట్ వాట్ యూ థాట్. ఆ KL రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరి మధ్యలో ఎవరు ఆడితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారో, విత్ రీజన్స్ ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఫ్యాక్ట్స్ కూడా ఉండాలి, కాస్త లాజిక్ కూడా కాస్త ఉండాలి, ఊరికే ఫేవరెటిజం మీద కాదు. స్లైట్లీ కొంచెం ఇంటెలిజెంట్ డిస్కషన్ చేద్దాం. అలాగే వాళ్ళిద్దరూ ఆడితే అయ్యర్ బయట కూర్చోవాలా, ఈ పాయింట్. అండ్ బౌలింగ్ మేకప్ గురించి ఏమనుకుంటున్నారు, హూ డూ థింక్ might actually start the series, let me know in the comments. అలాగే ఇప్పటిదాకా ఎప్పుడు స్టంప్ టైల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ డూయింగ్ దాట్, బికాస్ that will help us grow. మరొకరు మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.